చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారమే కొద్ది నిమిషాలు అయ్యా నాతో మాట్లాడు, నీ మెల్లని స్వరం వినటానికి నీ కృప నాకు దయచేయి ప్రభా అని నీకోసం నువ్వే ప్రార్థన చేసుకో. దీప్తి ప్రార్థన చేస్తే ఆ తర్వాత మరి ముందుకు సాగుదాం. మా తోటి వారు ఎంతో మందిని ఎదురించినప్పటికీ దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా నీతిని బట్టి కాదు కానీ ప్రభా, కేవలం నీ నీతిని బట్టి మమ్మల్ని రక్షించిన విధాన్ని బట్టి, మమ్మల్ని నిలబెట్టుకున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మరొకసారి ప్రభా తండ్రి, నీ వాక్యం ఇంతబోతున్న దైవజన్ని జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల చాటును భద్రపరచుకోండి. నీ నోటి గురుగా వాడుకోమని వేడుకుంటున్నాను. నీ శిల్వ చాటును మరుగుపరచుకోమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. ముఖ్యంగా వాక్యం తండ్రి మా హృదయాల్లో పనిచే విధంగా నీ సహాయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరి ప్రభునామమున అందరికి కూడా వందనాలు. ఈరోజు మనల్ని ఎవరైనా బుద్ధిమంతులు అన్నారండి, ఎంత బాగుంటుంది కదా. బుద్ధిమంతుడికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? హమ్మింగ్ వస్తుంది. మందమతి తర్వాత బుద్ధిహీనుడు. ఇంకేమంటారు? మా ఆయన చాలా బుద్ధిమంతుడని నేను ఎప్పుడైనా సర్టిఫై చేస్తున్నాను ఆవిడ, మళ్ళీ నాలుగు అట్లా కొనుక్కుందాను, అప్పుడు ఏమనుకుంటారు? మా ఆయన మంచి బుద్ధిమంతుడే అండి, ఫస్ట్ వీక్లో మాత్రం ఆయన బుద్ధి అంతా ఒకలాగా అయిపోద్ది. టెంపరీ బుద్ధిమంతులు ఉంటారు కదా. దేని వాక్యం నుంచి ఈరోజు కొంతమంది బుద్ధిమంతుల గురించి ఆలోచన చేయవాడు. బుద్ధిమంతులు ఈరోజు మరి మీకు తెలిసిన కొన్ని బుద్ధిమంతుల సంగతి చెప్పండి. ఈరోజు బైబిల్లో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఇంకున్నారా? ఎవరు అనేకులు త్రిప్పుదరో వారి బుద్ధిమంతులు. ఇంకా ఇంకున్నారా? అసలు బైబిల్లో బుద్ధిమంతులు లేరా? నెంబర్ 1 చూడండి. నెంబర్ 1 బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచ్చింది చూద్దాం. 24, 22, 27. Matthew 7, 24 to 27. కాబట్టి సో బుద్ధిమంతుడు ఎవరమ్మా చెప్పండి ఇప్పుడు? కొండ మీదనా బండ మీదనా? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు కదా. అవును. ఏంటి బండ మీద ఇల్లు కట్టుకోవడం? క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు, లేక తన జీవితాన్ని కట్టుకునేవాడు వాడిని ఏమంటున్నాడు దేవుడు? బుద్ధిమంతుడు కదా. చూడు ఒకసారి 7వ అధ్యాయం 21 వచ్చిన, అందులోనే 7:21 చదువు. Matthew 7:21. ప్రభువా సో ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడంట. ఏమండి కొంతమంది పాపం ఎంత మంచి వాళ్ళు అంటే, కూర్చుంటే ప్రభువా అంటాడు, లేస్తే ప్రభు అంటాడు, కూర్చుంటే స్తుతి అంటాడు కానీ అది మాత్రం కాదంట. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ చదువు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అది బండ మీద ఇల్లు కట్టుకున్నావు, యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకున్నావా? చదువు కంటిన్యూ. ఆ దినమున అనేకులు హమ్మింగ్ వస్తున్నాం. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా అయ్యా మీ నామమును మేము ఏం చేయలేదు? ప్రవచింపలేదా? మీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అయ్య బాబో, చాలామంది కూడా బండ మీద ఇల్లు కట్టుకోకుండా ప్రవచనాలు చెప్పొచ్చా? అదే అన్నాడుగా, మీ నామన ప్రవచింపలేదా? ఇంకోటి దయ్యాలు వెళ్ళగొట్టలేదా? మీ నామన అద్భుతం చేయలేదా? అంటే ప్రభు ఏమంటాడు? వెరీ గుడ్ నానా మీరు చేశారు అన్నాడా?
అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ నేను నీకు నాకేం లేదు, ఒక రిలేషన్షిప్ లేదు, ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు ఆవిడ. చదువుమా. ఎరుగను అక్రమము చేయు అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పును. నా ఎదురు నుండి పొండని వారితో చెప్పును. చదువు. కాబట్టి కాబట్టి ఈ నా మాటలు విని ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాటి చప్పున చేయి ప్రతి వాడును. బండ మీద తన ఇల్లు కట్టుకొను. సో దేవుని మాటలు విని దాని ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్నాడు, బండ మీద ఇల్లు కట్టాడు. చాలామంది అసలు వాళ్ళ ఇల్లే ఉండదు అన్నట్టు, అస్థిరమైన వాటి మీద కడతారు వాళ్ళు జీవితం. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనే తెలియదు అన్నట్టు. ఇల్లు అంటే నా ఉద్దేశం ఏంటి? జీవితం, లైఫ్ కదా. ఆడు ఎందుకు ఉన్నాడో, ఎందుకు పోతున్నాడో, ఎందుకు వస్తున్నాడో, ఎందుకు జీవిస్తున్నాడో, అసలు ఆడికి ఏముండదు, ఒక అర్థం పర్థం లేని జీవితాలు. చూసారా కొంతమంది ఉంటారు కదా. యేసు ప్రభు లేనివాడికి అంతే అమ్మ, వాడికి ఏముండదు, ఒక గురి ఉండదు, వాడి లైఫ్కి ఒక గమ్యం ఉండదు అనమాట. అడ్డం దిడ్డం అట్లనే ఉంటాడు అన్నట్టు. అడవిలో పుట్టి అడవిలోనే నశించిపోయే చెట్టులాగా అనమాట. దానికి ఒక ఉనికి ఉండదు, దానికి ఒక ఏముండదు, అర్థం పర్థం లేని జీవితం. ఒక్క యేసు ప్రభు నువ్వు ఎరిగితే తప్ప నీకేముండదు, గురి లేదు కదా. బండ మీద నీళ్ళు కట్టుకున్నావు, అసలు దేని మీద కట్టావు కదండి. చాలామంది ప్రాఫెసీస్ మీద కడతాడు. దేవుడు నన్ను ప్రాఫెసీ ఇచ్చి పిలిచాడు, దేవుడు నన్ను అద్భుతం చేసి పిలిచాడు. ఇక వీళ్ళ జీవితాంతం ఎప్పుడు అద్భుతాలే ఉండాలన్నమాట. ఎప్పుడన్నా దేవుడు అద్భుతాలు ఆపేసాడానికి ఏమవుతాడు, కొలాప్స్ అవుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్ మీద కట్టుకుంది జీవితం, దేవుని వాక్యం మీద కట్టుకో, అది స్టేబుల్ కదా. అంతేనా? అద్భుతాల మీద, స్వస్థతల మీద, దాని మీద కట్టేవనుకో ఏమవుతామా. దేని మీద కడుతున్నావు ఇల్లు జాగ్రత్త చూసుకోవాలండి. చాలామంది ఇంకా దేని మీద కడతారు చెప్పండి ఇల్లు, తమ జీవితం? డబ్బు కదా. డబ్బు మీద కడతారా? అబ్బా డబ్బేనా బండ అనుకుంటాడు. డబ్బు టెంపరీయా పర్మనెంటా చెప్ప. ఇప్పుడు ఏంది ఫస్ట్ వీక్ కదా ఇది, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో జనం. ఎందుకు? శాలరీ వచ్చింది, మెల్లి కరిగిపోతుంటుంది అది, తర్వాత సాడ్ అయిపోతున్నారు, ఖర్చులు తగ్గించుకుంటారు. ఈ రెండు ఫస్ట్ వీక్స్లో ఆటోలో తిరుగుతారు అన్నమాట. సెకండ్ వీక్ షేరింగ్ ఆటో, థర్డ్ వీక్లో బస్ ఆర్టీసీ ఫ్రీ, ఆధార్ కార్డు పెట్టుకోవాలి. అంటే అది టెంపరీ మీద కట్టినావు అంటే నీ జీవితం అదేమైపోతుంది, ఎప్పటికైనా ప్రమాదం. ఆస్తులు, అంతస్తులు, డబ్బు మనుషుల మీద కట్టుకోవచ్చా? అస్సలు కట్టదు. ఎందుకు? ఆడ కూడా జారిపోయే పతంగ లాంటి వాడు అన్నాడు కదా. మనిషిని నమ్మినా కదా. చాలామంది మా అబ్బాయి అండి ఎంత మంచి వాడు నా వృద్ధాప్యం ఏం చేస్తాడు, ఆదుకుంటాడు కదా. ఆడెక్కడ ఆదుకుంటాడో ఏమో, వాడినే మనం ఆదుకోవాల్సి వస్తుంది. మా అమ్మాయి చాలా మంచిదని వాడైతే పోయినాడు, కానీ మా అమ్మాయి చాలా మంచిది. మనుషుల మీద నీ గమ్యం కట్టుకోకు, మనుషుల మీద అసలు యెహోవా మీదే ఆశ పెట్టుకున్నాము కదా. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడంట. ఇంకెవరి మీద ఆశలు పెట్టుకోకు. మా ఆయన బంగారం అండి, బంగారమే కానీ జాగ్రత్త. బంగారాలు రకరకాలు ఉన్నాయండి. ఒకటి నల్ల బంగారం, ఒకటిది కాకి బంగారం, ఇంకా కల్తీ బంగారం కూడా ఉంది. 22 క్యారెట్స్ ఇది అంటారు కదా, ఇది క్యారెట్. సో ఇన్ని బంగారాలు ఉన్నాయి. ఏ బంగారం ఆలోచన చేసుకోగా. ఒక్క యేసు ప్రభు దక్క అసలు సీసైన బంగారం లేనే లేదు కదా. నీ ఇంటిని దేని మీద కడుతున్నావు? లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 చదవమా. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 చదువు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా నుండెను. చదవండి. పండెను. అప్పుడు అతడు పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, చదవండి, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చదవండి. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. మన భాష చెప్పండి, ఏమన్నాడు? సుఖించుము, తినుము. అంటే మన భాష చెప్పండి,
కావో పియో మజా కరో అన్నాడు అనమాట. కంటిన్యూ. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే ఆ దేవుడు వెర్రివాడా, ఆ రాత్రి దేవుడు అన్నాడంట, ఏంటి? వెర్రివాడ, ఈ రాత్రి ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల చాలు ఏమన్నాడండి? తినుము, తాగుము. ఇప్పుడు లోకం యొక్క ఫిలాసఫీ అదనమాట. ఏంటది? తింటాం, తాగడం, మజా చేయ. నిన్న రాత్రి అంతా నెక్లెస్ రోజు చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక్కడ కాదు కానీ జనాలు తిరుగుతూ ఉంటారంట. మీకు తెలుసా సిటీలో చాలామంది రాత్రులు మేలుకొని ఉన్నారంట. దేనికి? ఇవాళ యూత్ ఈ రోజుల్లో తొందరగా పడుకోవట్లే. మరేంటి? ఎంత రాత్రికి మేలుకుంటే ఆడంత గొప్పవాడు అన్నట్టు, హీ మ్యాన్ కదా. ఎంత తిరిగితే ఆడేంటి అంత మంచివాడు అన్నట్టు కదా. చూసారా ఏమన్నాడు? ఈ రాత్రి ఎన్ని సిద్ధపరిచావు సరే, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఇస్తావా? నీవు సిద్ధపరిచిన ఎవడవుతాయి అన్నాడు కదా. మనం చూడండి ఎన్నెన్నో సిద్ధపడద్దని కదా, కానీ అవన్నీ ఒకరోజు ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టాలి. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట, వదిలిపెట్టాలి కదండి. ఇర్మియా గ్రంథం 17:11 చూడండి. 17:11 చదువుదాం. బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 17:11 చదువుదాం. 17:11 ఇర్మియా గ్రంథం 17:11 చూస్తావా? 17:11 17:11 న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు. న్యాయ విరోధంగా ఏమన్నాడు? ఆస్తిని సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టలాగా ఉన్నాడంట. తాను పెట్టని గుడ్లను పొదుగుద్దంట. ఏదది? కౌజు పిట్ట. తాను పెట్టదు కానీ దాన్ని పొదుగుద్ది అంటే దాని అర్థం ఏంటి? అది వేరే వాళ్ళ, దీన్ని కాదు కానీ వేరే వాళ్ళకి బెనిఫిషియల్. న్యాయ విరోధముగా చదువుమా. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు దానికి పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్ట వలె ఉన్నాడు. సగం ప్రాయంలో, అది అండర్లైన్ చేసి, సగం ప్రాయంలో అంటే ఏంటి అర్థం చెప్పండి? పూర్తిగా దాన్ని అనుభవించలేడు కదా. సగం ప్రాయంలో, సగం వయసులో వదిలేయాలి. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకిగా ఉండడు. అంటే ఇన్ని రెడీ చేసుకున్నాడు, పాపం బ్రదర్ అనుభవించకుండా పోయాడే అంటాం అందరం. పాపం నిజంగానండి. కొన్ని జీవితాలు చూడండి, మంచి ఇల్లులు అవి ఉంటాయి, కానీ అనుభవించే ఆ కీ ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా నీకు? ఎవరైనా చెప్తారా ఆ కీ ఎక్కడ ఉంటుంది? అనుభవించే శక్తి గల ఇచ్చే కీ ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది కదా. అది అందరికీ దొరకదు. అది పెద్ద కదా. కొన్ని పెద్ద ఇల్లు ఇప్పటికీ అంటే పాడుబడ్డగా అయిపోతాయి అనమాట. కానీ దాన్ని అనుభవించే కీ దేవుని దగ్గర ఉంటుంది అన్నమాట. చక్కని భార్యలను ఇస్తాడు కొంతమందికి, ఈడేమో పక్క సూపులు చూస్తుంటాడు అనమాట. చూసారా? కొంతమంది ఎదవాళ్ళు ఉంటారా లేదా? చాలా వదలరు. మంచి సంఘాలు ఉంటాయి. ఈడెక్కడ చూస్తున్నాడు? అక్కడ కుక్కట్టిపోయలేడు. అక్కడ ఈ ముఖాన్ని దేకేవిడే ఉన్నాడు అన్నాడు. అర్థం ఉందా? అంటే మన ఎదురుగా ఉన్నాయి మనకి ఎట్లుంటాయండి? గర్కా మురిగి దాల్ బరాబర్ అన్నాడు. అందుకనే అంటే ఇంట్లో కోడి కూడా ఎట్లుంటుంది? కోడి కూర పప్పు చేస్తాం. పొరుగు ఇంట్లో ఎట్లుంటుంది? పద్మాంటి ఇచ్చింది మొన్న కూర, ఎంత మంచిగా ఉంది తెలుసా. కానీ పద్మాంటి వల్ల ఆయనకి ఎట్లుంటుంది ఆ కూర? ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అనుకున్నావు. మన నేచర్ పప్పుచారు, అది మన నేచర్ అన్నట్టు, మన స్వభావం అది కదా. గర్కా మురిగి. ఎస్, నీ బండ మీద ఇల్లు కట్టావు, మనం దేని మీద కడుతున్నావు ఆలోచన. అశాశ్వతమైన వాటి వెనకాల నీ ఇంటిని కట్టుకుంటే చాలా జాగ్రత్త సుమా. దాన్ని ఏమని చూడండి, 7th చాప్టర్ దాకా రెండోసారి మాథ్యూ చాప్టర్ 7లో వరదలు వచ్చాను ఆ మాట ఒక విధంగా వాడతాడు చూడండి. వరదలు వచ్చాను ఒక మాట వాడతాడు చూడు. కొంచెం ముందుకు వచ్చేయండి, ఎవరు కొంచెం లేట్ వచ్చిన ఖాళీగా ఉంటే చెప్పమ్మా. వాన కురిసెను, అది ఎన్నో వచ్చినామా? 25. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు.
మరియు చెయ్యని ప్రతి వాడును ఎక్కడ కట్టాడంటే ఒకడు అదేంటండి ఇసుక మీద ఎక్కడ కడతాడమ్మా తలకాయ ఉన్నాడు ఎందుకు కట్టినాడు వీడు తక్కువలో అయిపోద్ది ఇప్పుడు దీన్ని కట్టాలనుకో దీనికి తవ్వాలి 6 అడుగులు తవ్వాలి దానికి కూలి అవుతుంది దానికి రాళ్ళు సిమెంటు తర్వాత టైం అవుతుంది అందుకని తెలుగులోడు ఏం చేశాడంట ఎందుకు ఇదంతా పైన కట్టేద్దాం కదా పైన కట్టేస్తే మనకి ఏం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది తర్వాత కానీ వరదలు వచ్చినాయట తర్వాత తుఫాన్ వచ్చిందంట వచ్చి కొట్టంగానే పునాది సరిగా లేదు కనుక ఏమైపోయిందండి కొలాప్స్ అయిపోయింది చాలామంది జీవితాలు మరి కొలాప్స్ అవ్వడానికి మధ్యలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సరైన వాటి మీద ఏం లేదు పునాది సరిగా లేదు ముఖ్యంగా యేసు ప్రభు మీద లేదన్నమాట డబ్బు మీద లేక ఇతర విషయాల మీద వాళ్ళు కట్టిన కొంతమంది చదువుల మీద కట్టుకుంటారు అది కూడా ఏంటి ఏదైనా సరే జాగ్రత్త సుమ బుద్ధిమంతుడు ఎవరంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు బండ మీద కాకుండా ఇంకా దేని మీద కట్టినా మనం ఒక డేంజర్ జోన్లో పట్టుతున్నాం డేంజర్ జోన్లో కదా అవునా కదా కొంతమంది అంటే ఇదే నా జీవితం అండి మ్యూజికే నా జీవితం కాదు దేవుడే నీ జీవితం నా జీవితం రెండోది చూడండి ఇంకొక బుద్ధిమంతుడి సంగతి చూద్దాం మనం ప్రావబ్స్ తీయండి ఒకసారి ప్రావబ్స్ అంటే సామెతలు 15వ అధ్యాయం 24 వచనం సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వల్లని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు చెప్పమ్మా ఏం తప్పించుకుంటాడు పాతాళమా చర్చ ఈడు అసలు బుద్ధి ఉన్నాడనా చర్చను తప్పించుకునేవాడు కొంతమంది చర్చను తప్పించుకొని తిరుగుతుంటారు కదా అవునా అన్నీ తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు నరకానికి అది క్రిందనున్న పాతాళం చదువు క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వల్లని బుద్ధిమంతుడు అన్నీ తప్పించుకుంటారండి కొంతమంది దేవుని విషయాలు తప్పించుకుంటారు అందుకని తప్పించుకొని ఎక్కడ పోతాడు అక్కడ తప్పించుకోలేడు అక్కడ కూడా తప్పించుకుంటాడా లేదు క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వల్లని బుద్ధిమంతుడు ఏంటి ఎలా తప్పించుకో పరణమునకు పోవు జీవ మార్గం ఎలా తప్పించుకోవాలి చెప్పాలి నీకు నాకు ఇప్పుడు చర్చ ఎట్లా తప్పించుకుంటావు చెప్పండి మీరు కడుపు నొప్పి వాటర్ వస్తున్నాయి ఇంకా నీరసం ఉందబ్బా అంటది ఏం నీరసం చర్చ్ టైం వరకే ఉంటుంది నీరసం తర్వాత శక్తి ఫ్రెష్ అయిపోతుంది ఇంకెట్లా తప్పించుకుంటాం బంధువులు వచ్చారు ఇంకా చాలా అర్జెంట్ పని ఉంది ఇవాళ దీప్తి ఏం లేదు ఊరికి ఆడపోయి రాధిక చుట్టూ తిరిగి రావాలి కదా కొంతమంది తప్పించుకునే మనసు ఉంటుంది ఎందుకంటే ఎందుకు తప్పించుకుంటారు చాలా కారణాలు ఉన్నాయి అసలు బేసిక్గా దేవుడు లేడు కాబట్టి దేవుని సన్నిధి ఏంటి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట కదా ఏంటి మరి అది వదిలేసేద్దాం పాతాళం ఎలా హెల్ని ఎట్లా తప్పించుకోవాలి అది కావాలి మనకి హెల్ని ఎలా తప్పించుకోవాలి యేసుక్రీస్తుని పట్టుకోవాలనా కాదు 4 చేస్తే తప్పించుకుంటాం 4 విషయాలు చేస్తే తప్పించుకుంటాం చెప్పండి హెల్ని ఎట్లా పాతాళం అంటే హెల్ కదా అది ఎట్లా తప్పించుకుంటాం నెంబర్ వన్ ఏంటో తెలుసా నేను పాపిని గ్రహించాలి ఐ షుడ్ నో దట్ ఐఎమ్ ఏ సిన్నర్ కదా కొంతమంది ఏమి యాక్సెప్ట్ చేయరు చెప్పండి కొంతమంది ఏమి యాక్సెప్ట్ చేయరు నేను ఏం పాపం చేసిన నేను ఆయన కన్నా నేనే బెటర్ మీ నాన్నకన్నా నేనే బెటర్ మా మామ కన్నా నేనే బెటర్ ఈడేం కంపారిజన్ స్టడీ అనమాట ఈడు అదంతా కాదు నేను పాపిని ఏం చేయాలి యాక్సెప్ట్ ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందండి ఏదో చూద్దాం
ఒకసారి చూద్దామండి అసలు రోమన్స్ చాప్టర్ 10 చదువుదాం. రోమన్స్ చాప్టర్ 10:9 చూడసారి. రోమన్స్ చాప్టర్ 10:9 ఫోన్స్ ఆపేయండి. రోమన్స్ చాప్టర్ 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు కదా. యేసు ప్రభువని చదువుమా. యేసు ప్రభువని చదువు. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల అవును కదా. ఐ షుడ్ నో దట్ ఐఎమ్ ఎ సిన్నర్. పాపిని నేను గ్రహించాలి. ప్రతి ఒక్కరు పాపే, కొంతమందేనా? అందరా కొందరమ్మా? కిరస్థాన పౌలు, హలో కిరస్థాన పౌలు వాళ్ళు కూడా పాపం లేదా? చెప్పండి మా గట్టిగా. అవునా? చూడు 3వ అధ్యాయం రోమా ఎన్నో వచనం అది? 23. ఎస్ చదువు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. ఎస్ దెర్ ఇస్ ఇంగ్లీష్ చదువు. 3:23 చదువు. 3వ అధ్యాయం 23 వచనం. ఏ భేదము. ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ బైబిల్లో కదా. For all have sinned and fall short of the glory of God. All have sinned. For all have sinned అంట కదండి. అందరిని పాపం, అందరం ఉన్నామండి. మన అందరం కిరస్థాన పౌలు కాదు, కిరస్థాన పౌలు కాకుండా కూడా ఎవరైనా సరే అందరూ పాపంలో ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాతాళం తప్పించుకోవాలంటే నేను పాపిని నేను గ్రహించాలన్నమాట. నేను గ్రహించాలి. 2:2 ఏం చెప్తారా? నేను రిపెంట్ కావాలి. రిపెంట్ అంటే నేను చేసిన వాటికి ఏం కావాలి చెప్పు. రిపెంట్ అంటే ఏంటమ్మా? చాలామంది ప్రభువా నేను పాపిని ప్రభువా, ఎవరికి తెలియదా నువ్వు పాపి అని. కానీ దేని విషయంలో నువ్వు రిపెంట్ కావాలి? నువ్వు చేసిన వాటి విషయంలో రిపెంట్ కావాలి. ప్రభువా నేను ఇదిగో ఈ పాపం చేశాను. మనకు తెలుసా మనం చేసిన పాపములన్నీ? తెలియదా? కొంతమంది లేదా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు. దేవుడు ప్రభువా తెలిసి తెలియని పాపములు ఉంటే క్షమించు ప్రభువా. ఎవరికి తెలిసి తెలియదు? ఎవరికైనా తెలిసి దేవునికా మనకా? మనకు తెలిసి తెలియని ఏమైనా చేసావా మనం? లేదా అన్నీ తెలిసే చేసావా? తెలిసే చేసావా? హలో చెప్పాలి. ఎవరు మాట్లాడలే బాబు. తెలిసే చేసాను, తెలియక చేసావా? ఈ ప్రార్థనలు మానేయాలి. ఏమని? ప్రభువా తెలిసి తెలియని పాపం ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నువ్వు తెలిసి తెలియక ఏం చేసినావు? మస్తు తాగుతున్నావు. తెలిసి చేసా తాకడం తెలియదు. లేక బీడీలు తాగుతున్నావు, గంట చుట్టూ తాగుతున్నావు. తెలిసే కదా, తెలియకుండా. ఒకసారి అంట ఒక పాస్టర్ గారు సైకిల్ మీద వెళ్తుంటే హఠాత్తుగా కల్లుపాక దగ్గర నుంచి ఒక ఆయన పడక్కని బయటకు వచ్చాడు అన్నమాట. ఆ సంఘ సభ్యుడు అనుకోకుండా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమని, ఆ టైంలో ఎవరు వస్తారని. ఆ టైమింగ్లో అట్లా కలిసినాయి అన్నట్టు. కలవగానే ఇప్పుడు బిత్తరపోయాడు అని. ఇప్పుడు ఏం చెప్పాలని ఆయన అట్లా చూస్తున్నాడంట. సార్ ఏమనుకోకండి, పొద్దున్న లేచినా, ఇక్కడ వినండి, పొద్దున్న లేచినా సార్ వాడు తోసుకొని వచ్చేసాడు సార్ పాక దగ్గరికి. ఎవడాడు? సాతాను గారు నన్ను ఎక్కడికి తోసుకొచ్చాడు. ఇక ఏం చేయలేక సార్ నేను కొంచెం ఏం చేశాను, కొంచెం తాగినా సార్ వాడు నన్ను తోసుకొని వచ్చాడు. లేకపోతే నేను మందిరానికి వద్దాం అనుకున్నా. అందుట్లో సార్ ఇవాళ సందా కూడా ఇద్దాం అనుకున్నా సార్. ఎందుకు కొంతమంది దొరికిపోయేటప్పటికి ఏమేమి చెప్తారు, చాలా కథలు చెప్తారు. నేను ఇవాళ కూడా అసలు సందా కూడా ఇద్దాం అనుకున్నా సార్, అది ఇది చెప్తారు. ఆయన అడగనే లేదు. అర్థమైందా? కొంతమంది ఏమనుకుంటారంటే డెవిల్ నన్ను తోసుకొని పోతున్నాడు. కాదు, నీ బ్యాడ్ మన దుష్ట హృదయమే ఏం చేస్తుంది మనల్ని అక్కడ. చూసారా? రిపెంట్ కావాలమ్మా నీ పాపం విషయాలు. నేను చేసిన తప్పు, నేను చేసిన అపరాధం, నేను ఎన్ని చేశాను దేవుని దగ్గర ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అది లేకపోతే నువ్వు రక్షణలోకి రాలేవు. నీ జీవితం మారదనమాట. నెంబర్ 1 పాపి నేను గ్రహించడం. నెంబర్ 2 ఏంటి? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నిజంగా కొంతమంది రిపెంట్ కారవాడు కదా. ఏం చేశాను చెప్పు. నువ్వు చూసావా నేను సీరియస్గా చదువుతా?
నువ్వు చూసినావు, నేను మందు తాగుతూ చూసినావా? గబ్బు గబ్బుని వస్తుంటుంది వాసన, వీడేమని వాదిస్తాడు? నువ్వు చూసినావా? చూసావా? కదా, పశ్చాత్తాపలేక నీకు రక్షణ లేదు. నువ్వు మోసపోతున్నావు సుమా. ఒకవేళ పశ్చాత్తాపం కొంతమంది జనరలైజ్ ప్రార్థన చేస్తావు, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. పాపినే, కానీ ఏం పాపం చేసావు? రిపెంట్ కదా. నెంబర్ త్రీ ఏంటి తెలుసా? కన్ఫెస్ అండ్ ఫర్సేక్, అంటే ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడోది. నెంబర్ 1 ఏంటి చెప్పు? పాపినే. నెంబర్ 2 రిపెంటెన్స్. నెంబర్ 3 కన్ఫెస్ అండ్ ఒప్పుకొని విడిచిపెట్టాలి. 28 అధ్యాయం తిండి సామెతలు 13 వచ్చింది. 28:13 సామెతలు 28:13 28 అధ్యాయం 13 వచ్చింది. 28:13 చదువు. అతిక్రమములు లేక పాపమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. అది అండర్లైన్ చేయాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు, అది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కన్ఫెస్ అండ్ ఫర్సేక్. ఇంగ్లీష్ చదువు. Whoever conceals his transgressions will not prosper, but he who confesses and forsakes it. ఏంటి ఒకసారి తలగా ఏంటి అవుతుంది? మన ఎడలో ఎవరైనా తప్పు చేశాడు, వాళ్ళు వచ్చి నీకు క్షమాపణ అమ్మ సారీ అని చెప్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? క్షమిస్తావా? ఆడు కూడా బిగుసుకుపోయినాడు అనుకో, ఎట్లా మనకి ఎట్లా ఉంటుంది? చెప్తాను ఈ సంగతి కదా, అవునా కదా. మేము మొన్న ఫ్యామిలీ సెమినార్లో చూసాం. ఏం తెలుసా? కుటుంబంలో ఆయిల్ ఏంటి తెలుసా? ఆయిల్ అంటే లూబ్రికేషన్ ఆయిల్ ఏంటి? సారీ. అఫ్కోర్స్ మగవాళ్ళు ఎట్లాగో సారీ చెప్తుంటారు ప్రతిదానికి, దాని విషయం వేరే. నువ్వు చెప్పాను సంగతి. ఒకసారి అంటే కొడుకు వచ్చాయంటే, డాడీ నాకు పెళ్లి చేసేయాలి. నేను నోరు మోయిరా, నీకు ఇప్పుడే కాదు పెళ్ళి, నువ్వు ఇంకేం కావాలి, ఇంకా ఎదగాలి. దేంట్లో? బుద్ధిలో. ఎలా? ప్రతి దానికి నువ్వేం చెప్పాలి? సారీ చెప్పడం నేర్చుకోవాలి. అంటే వాడన్నాడు, నేను ఎందుకు చెప్తా సార్, నేను తప్పు చేయలేదు. అయితే ఇంకా నీకేంటి టైం ఉంది అని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటే డాడీ మరి ఇప్పుడు అంటే సరేనా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నావు, ఎందుకంటే ఏం నేర్చుకున్నావు? తప్పు ఎవరిదని కాదు, యూ స్టార్టెడ్ టెలింగ్ సారీ టు ఎవ్రీథింగ్. అయితే నేను వదిలేసేది ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కన్ఫెస్, నీ పాపం ఒప్పుకొని ఏం చేయాలమ్మా? ప్రభువా నీ కృప నాకు దయచేయి, దీని మీద నాకు విజయం దయచేయి ప్రభు. కొంతమంది అండి కొన్ని రకాల పాపాలకు ఏమైపోతారు? అడిక్ట్ అయిపోతారు, దానికి ఒక దాసులు అయిపోతారు కదా. కొంతమంది ఏమో సాఫ్ట్ సిన్స్ ఉంటాయి. కొన్ని సాఫ్ట్ సిన్స్ అంటే మెత్తటి అంటే కనపడదు అన్నమాట. ఎవరికి కనపడుతుంది? ఎవరికి కనపడదు? అది గర్వం ఉందనుకో కదా, లేకపోతే ఇంకోటి ఏంటి అబద్ధాలు చెప్పడం, అది సాఫ్ట్, మనకు తెలియదు. అది కొంతమంది అడిక్ట్ ఉంటారు అన్నమాట, అబద్ధాలు బానిస అయిపోతారు. ఏమండి? సో నెంబర్ 1 సిన్, నేను పాపిని గ్రహించాలి. రెండోది ఏంటి? రిపెంట్. మూడోది కన్ఫెస్ అండ్ నాలుగోది ఏంటి? స్టార్ట్ ఏ న్యూ లైఫ్. ఏంటి? స్టార్ట్ ఏ న్యూ లైఫ్, కొత్త జీవితం ప్రారంభించు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచనం. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. ఉందన్నా 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఆమేన్. ఇంగ్లీష్ చదువుమా. 5:17. 2 Corinthians 5:17. Therefore, if anyone is in Christ, తప్పు, నాకు బాగా ట్రాన్స్లేషన్. ఈజ్ ఎ న్యూ క్రియేచర్. ఇంకా చదువు. ద ఓల్డ్ హ్యాస్ గాని గీన్ లేదు, సరే తీసేప్పుడు. ఓల్డ్ హ్యాస్ పాస్డ్ అవే, అది కావాలి నాకు. కింగ్ జేమ్స్ చదువు. ఈ పిచ్చి ట్రాన్స్లేషన్స్ ఉండకూడదు. ఎన్ఐవి హెచ్ఐవి కాదు కదా, ఎన్ఐవి గిన్. దేర్ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, he is a new creature.
Old things are passed away. Old things have passed away. Behold, All things are become new. all things have become. New. అదండి ఒక వ్యక్తి మారాడంటానికి మారటానికి కారణం కదా. ఒక వ్యక్తి తలకాయతాడు. చాలామంది సాక్ష్యం చెప్తారు, ఏమండి నాకు అట్లయింది ఇట్లయింది, నేను ప్రభువులోకి దిగిపోయాను, మతంలోకి దిగాను. కానీ వాడి జీవితంలో ఎందులో దిగాడు నాకు తెలియదు. కానీ జీవితం ఏం కావాలి? ఈ వాక్య ప్రకారం వాడు నూతన క్రియేషన్ కదా, నూతన క్రియేచర్గా మారు. అంటే ఓల్డ్ థింగ్స్ అని ఏం చేయాలి? వదిలిపెట్టేసారు. లేక దాని విషయం రిపెంట్ కావాలి, లేక వదిలిపెట్టేశాడు. వాడు నూతన జీవితం ప్రారంభిస్తే వాడు మారినట్టు అర్థం. కొంతమంది మారిపోయాడు పాత ఏంటి ఉంటాయా? పాత ఏంటి ఉంటాయా? ఉంటాయా లేవా? కొంతమంది సాక్ష్యం చెప్తారు చూడండి, ఏమంటే మేము ఆర్సీఎం నుంచి వచ్చాము, రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చాము. అదే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి ఒకసారి, ఏమన్నా మంచిదండి అన్న. అయితే కాన్వర్జేషన్లో అడిగాను, మీరు మళ్ళీ నాగపట్నం వెళ్తారా అని. వెళ్దాం, మనం పోయిన సంవత్సరం వెళ్ళొచ్చిన బ్రదర్ అన్నాడు. మారాడా మారలేదా? మారాను అన్నాడే. అనుకున్నాడు ఏమని మారిపోయానండి. చాలామంది ఈ రోజుల్లో అనుకుంటున్నారు ఏమని, నేను చేంజ్ అయిపోయాను. చర్చికి వెళ్తున్నా చేంజ్ అయిపోయాను. చర్చికి వెళ్ళినంత మాత్రం ఏం కావు చేంజ్. చర్చిలో వాక్యం విను, నీ జీవితం అదే ఈ 4 స్టెప్స్ చేస్తే ఎస్. అంతేగాని నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన లేక గృహకడికి వచ్చి మాత్రం మారిపోతాడా? మారడాడు. తిరుపతికి వెళ్ళాడు అనుకోండి ఒక వ్యక్తి, ఏం చేస్తాడు చెప్పండి? ఒక గుండు, తర్వాత ఇక్కడ ఒక థ్రెడ్, ఇంకేంటి లడ్డు, ఇంత లడ్డు కదా. అక్కడి నుంచి ఎవరితో మాట్లాడుకుంటే కింద గుట్ట దిగుతాడు అన్నాడు. నేను మారుతాడమ్మా? మారితే మళ్ళీ ఎందుకు పోతాడు అక్కడికి? ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతున్నారు, వారానికి ఒక రోజు పోతున్నాను, అర్థం ఏం చెప్పు? ఈ జబ్బు పోలేదు సరిగా. ఇప్పుడు మనం జ్వరం తగ్గిపోయి డాక్టర్ దగ్గర పోతాం, మళ్ళీ ఎట్లున్నాడు సార్ పాపం మంచి టాబ్లెట్స్ ఇచ్చాడు పోయి చూసి వస్తావా? లేదు. అంటే నేను వెళ్ళిన కారణం అంటే నేను వెళ్ళిన నీడ్ అనేది ఫుల్ఫిల్ కాలే కాబట్టి మళ్ళీ వెళ్తుంటాను అన్నట్టు. ఏమంటే ఏసే దగ్గరికి వచ్చే రెండో బుద్ధి గలవాడేవాడు, క్రిందనున్న పాతాళం తప్పించుకున్నావు. నువ్వు ఎప్పుడన్నా తప్పించుకున్నావా? లేకపోతే నువ్వు మోసపోతున్నావు. చాలామంది ఏమనుకుంటారు అంటే చర్చికి వస్తున్నావు, నేను ఏమైపోయినా మారిపోయాను, లేక టేబుల్ బల్లలో చేస్తున్నాను కాబట్టి నేను ఏమైపోయాను మారిపోయాను. బ్యాప్టిజం తీసుకున్నావు. నేను కొంతమంది అమ్మాయిలను అడుగుతా, ఎప్పుడు బ్యాప్టిజం? పెళ్ళి ఎప్పుడు ఇచ్చాడండి? ఫలానా పాదన. అది ఆ బ్యాప్టిజం ఏంటి? అసలు పశ్చాత్తాపంతో కూడిన బ్యాప్టిజం కాదు అది. మరి పెళ్లి కోసం ఇచ్చారు. క్రిస్టియన్ రూల్ ప్రకారం ఏంటంటే ఇద్దరు కిరస్థాన పనులే పెళ్లి చేసుకోవాలి. అందుకని ఏం చేస్తాడు, హిందూ అమ్మాయిని పట్టుకొస్తారు, కచ్చా మాల్ తీసుకొస్తారు విలేజ్ నుంచి. ఈమెకు తలా తెలదు, ఎవరో పాస్టర్లు ఉంటారు, అనా జరా చేయండి, సరే రామ్మ అని ఒక రాత్రిపూట ఆమెను ముంచేస్తాడు. ఆమె ఏమనుకుంటారు చెప్పండి? నేను మారిపోయాను. ఏం మారింది? ఏం మారలేదు, బట్టలు మారినాయి ఆ రోజు. కొంతమంది మారిపోయారు. నీ లోపల ఏం కనిపించాలి? న్యూనెస్, కొత్తదనం కనిపించాలి. ఫలానా ఈ వ్యక్తి న్యూ అంటే ఫలానా వ్యక్తి నిజంగా మారిపోయాను. ఇతరులకు ఏం చేయాలి? గ్రహించాలి. అయ్యే బూతులు, అయ్యే చెడ్డ మాటలు, అవే తిరుగుళ్ళు, అవే ఇవి చూస్తుంది. మారినట్ట మారినట్టు యాక్టింగ్ చేస్తున్నావు అన్నమాట. నువ్వేం చేస్తున్నావు? అట్లా చేస్తే యాక్టింగ్ చేస్తే ఎవరికండి మోసం? ఎవరికి? నీకే ఇంకెవరికి మోసం కదండి. నేను ఒక యవనస్తులతో మాట్లాడుతున్నా, బాబు మార్మల్స్ పొందామంటే ఏమండి నేను ఎబ్రోన్కి వెళ్తా అన్నాడు. అయితే ఏందిరా నాయన? అయితే అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అదొక బ్రాండ్ నేమ్ అనుకుంటారు. బ్రాండ్ నేమ్ అక్కడికి వెళ్తే అవునా? అంతేనా? అదేనా రక్షణ అంటే? అక్కడికి వెళ్తే ఇంకొక తెగ వాళ్ళు ఉన్నారండి మన వాళ్ళు, చెప్పినా మన కిరాస్థాన వాళ్ళు, మా దగ్గరకు వస్తేనే రక్షణ, లేకపోతే అందరు నరగాలి. అవునా? అట్లా రాసి ఇచ్చేసాడు ఏంటి దేవుడు, ఇదిగో పలానా చర్చ్ వాళ్ళకి దగ్గరికి వెళ్తేనే పరలోకం వాళ్ళ ద్వారా రండి అని. అసలు రక్షణ ఎట్లా తెలుసా? యోహాను సువార్త 14:6 చదవండి ఎవరన్నా. జాన్ 14:6 చదువుదాం. యోహాను సువార్త 14:6 చదువుదాం. 14:6 చదువుమా. యేసు నేనా నోనా? తప్పు చదువుతుంది. ఇంకో వచ్చింది తెలుగు చదువు, వేరే చదువు. తప్పు చదువుతుంది ఆమె. గుడింతలు రావు ఆమెకి.
14:6 చదువు. 14:6 తెలుగు. యేసు నేనే అన్నాడా నేనోనా? నేనే మార్గమును సత్యమును జీవమును, అది అంటలేదు, నా ద్వారానే తప్ప ఎవ్వడును అనగా పరలోకం రాడు అని అర్థం కదా. నేను అంటే ఇవన్నీ అవసరం మనకి. నేనే అంటే ఐ యామ్, అంతే, నో అదర్ వే. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప. సో ఇవన్నీ కొన్ని మోసం ఉన్నాయమ్మా, మోసపోకను. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. పలానా దగ్గరికి వెళ్తున్నా, నేను నాకు మార్మోస్ వచ్చే కదా, అవునా కదా. ఒక ఆయన అడిగాను, కుక్కట్పల్లి వెళ్తున్నా అన్నాడు. రే నిజం చెప్పురా అన్న. కుక్కట్పల్లి ఈ కొద్ది అమ్మాయి కూడా వచ్చి కుక్కట్పల్లికి రెగ్యులర్గా వెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి? 2 కావాలి. ముందు కరెక్ట్ అయిన ఆశ ఉండాలి. ఆశ దోష అప్పడం అది కాదు, కరెక్ట్ ఆశ ఉండాలి కదా. లేకపోతే అంత దూరం ఎవడో ఏంటి, 1 రోజు 2 రోజులు ఉద్రేకం కొద్ది వెళ్తావు, 3వ వారం ఏంటి టీవీలు. రెండోది కరెక్ట్ ఆశ ఉండాలి. రెండోది ఏంటి, జేబులో పైసలు ఉండాలి. లేకపోతే అంటే కొంతమంది ఎగ్గొడతానికి, అంటే మనల్ని పిలుస్తారేమో చర్చ్, కానీ కొంతమంది ఏంటంటే నేను అక్కడ పోతాను కుక్కట్పల్లి. నేను అన్నాను అంటే పక్కనే ఉంది నా చర్చ్, కుక్కట్పల్లి వెళ్ళి వస్తే వెళ్ళు ఓపిక ఉంటే, పక్కనే కాదు మంచిది అంటాడు. వద్దుదే ఏంటి. 2వ బుద్ధిమంతుడు అయిపోయాడండి. 3వ చూద్దాం. ఎవరైనా చెప్తారా ఎవరన్నా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ చూడండి, 3వ బుద్ధిమంతుడు ఉన్నాడు. 12:3 అమ్మ. ఎహెజ్కేలు తర్వాత దానియేలు గ్రంథం, ఆ పేజ్ నెంబర్ చెప్పండి. 744 అంట, 744. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. అది అండర్లైన్ చేయి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు. ఏమండి, దీన్ని బట్టి ఎవరు బుద్ధిమంతులు చెప్పండి నాకు ఒకసారి. ఎవరైతే దేవుని వైపు ఇతరులను నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురు వారేమండి, వాడే బుద్ధిమంతుడు, వాడే వైజ్ మ్యాన్ కదా. ఎవరు అనేకులను త్రిప్పుదురు లేక త్రిప్పే పనిలో ఉంటారు. మనం అనేకులను ఏం చేయాలంట, నీతి మార్గంలో త్రిప్పే పనిలో ఉండాలి కదండి, ఒక సాధనాలుగా ఉండాలి. కొంతమంది అసలు దీని విషయమే తెలియదు, అసలు ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఆ పనిలో నువ్వు ఉంటే నువ్వు ఆకాశ మండలంలోని ఏమన్నాడు, నక్షత్రం వలె నిరంతరం. వాడే బుద్ధిమంతుడు అండి. ప్రయత్నం చేసామా కనీసం ఒక్క వ్యక్తినైనా ప్రభు దగ్గర నడిపించడానికి ట్రై చేసావు? అసలు ట్రై చేసావా? నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, ఇంతగా మీ చుట్టాల సంగతి చెప్పు నాకు. వాళ్ళ సంగతి ఏంటి? వారందరూ ఆరణ్యకి వెళ్ళిపోతున్నారు. వారి విషయమే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అడుగుతాడా? అడుగుతాడు. ఏం చేసావు? అక్క అని చుట్టుకో తిరిగినావు కదా, ఆమె కొంచెం ఒక్క ఏదైనా చెప్పినావా? ఏంటి సువార్త ఒక చిన్న బిట్ అని చెప్పినావా అని ఎవరు అడుగుతారు? ఇక్కడ ఏమన్నా అడిగితే వాళ్ళు ఏంటి, తగు వేసుకో. అక్కడేంటి, నేను నోరేపగలదు కదా. ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ. నీ రక్త బంధువుల విషయమే లేక నీ ఇరుగు పొరుగు వారి విషయం దేవుడు అడుగుతాడు. ఎవరు అనేకులను తిప్పు చాలా ఆపర్చునిటీస్ ఇస్తాడండి ప్రభు మనకి, వాళ్ళకి సువార్త చెప్పడంలో కదా. వాళ్ళు కనీసం ఒక చిన్న మాట అన్నా, అయ్యా నీకోసం ప్రార్థన చేస్తున్నా, వాళ్ళతో ఒక చిన్న ప్రార్థన కదా. లేక మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టి అన్నా ప్రార్థన రా. బర్త్డేస్ అయితే బాండీలు తింటాం. ఒక్కడిని పిలవని తెలుసా, కూర్చొని మనమే తిని మళ్ళీ అరగకుండా సోడాలు, ఇంకేంది అయ్యి పోప్సా, కోక్స్ అన్నీ తాగి పొట్ట బుభ్రం. ఏమన్నా ఒక్కడిని పిలిచి సువార్త చెప్పు. అదే వంకర. తినదంటలే, తిను. కానీ ఎవరు అనేకులను త్రిప్పుదురో
వారు ప్రభు బిడ్డలుగా కదండి. అవునండి, అవును. చూసావా, అంత ఈజీ కాదమ్మా నీతి మార్గంలో నడిపించాలంటే. దానికి ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ సహకారం కావాలి నీకు తెలుసా? మనం వాళ్ళని నువ్వు సువార్తన్నా చెప్పాలి, లేకపోతే సువార్త తీసుకెళ్ళి లేక సువార్త చెప్పి వాళ్ళ దగ్గరకన్నా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవడో బావిలో పడ్డాడు, ఏం చేస్తావు చెప్పు? చూసావనుకో, చేతనైతే హెల్ప్ చేస్తావు. నీకు ఈత రాదు గీత రాదు అనుకో, ఏం చేస్తావు? అరుస్తావా? అయ్యో బాబు ఎవడో పడ్డాడు అని అరిస్తే వాడ ఎవడన్నా వచ్చినాడు, వాడు తాడు ఏదో వేసి లాటర్ ఏదో వేసి వాడు బయట వాడిని చూస్తా కూర్చున్నాను ఆ బావిలో పడ్డాడిని. కొంతమంది చేసే పనులు ఇదే కదా. వాడు నరకాంలో కాలిపోతుంటాడు, వాళ్ళని చూస్తా కూర్చుంటాడు. ఇలా దేవుళ్ళు ఎక్కడుతాడు? జాగ్రత్త. నీ చుట్టాల విషయం, నీ బంధువర్గం విషయం, లేక నీ రక్త సంబంధికులకి, నీ భర్తల విషయం, నీ భార్యల విషయం జాగ్రత్తలు ఎక్కడుతాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళను ప్రభుత్వం నడిపించడం నువ్వు ఏం చేయలేవు. ఒక ట్రై అన్నా చేయలేదు, ట్రయల్ కూడా చేయలేదు అన్నమాట. డిడ్ యూ ట్రై దట్? ఈరోజు తీసుకో ఒక మాట. ఏదైనా వంకన వాళ్ళు దేవుని వాక్యం వినేటట్లుగా ఏం చేయాలండి? చేయాలా వద్దా? ఎస్ చేయాలి. చాలా తక్కువ మందికి ఉంటుందండి ఆశ కదా. దేవుడు పెద్ద పెద్ద ఇల్లు ఇచ్చాడు మనకి, ఎందుకు చెప్పు? కుట్టుకొని చావంటారానే? ఎందుకు? దేవుని పని కోసం వాడమని. బ్యాంక్ నిండా డబ్బులు ఇచ్చాడు కొంతమందికి, అందరికి కాదు. ఏం చేయాలని? గోల్డ్ బాగా దిగేసుకో, అంతేనా? అట్లా చేస్తే ఒకరోజు దొంగోడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఒకడే 2 కత్తులు పట్టుకుని వస్తాడు, తీసేయి అంటాడు. ఏంటి? తాళాలు ఇచ్చాయి, గోల్డ్ గిల్లు నేను చూసుకుంటా కానీ, అవునా? పోయ్. కొంతసార్లు దేవుడు ఈ భూలోక విషయంలో మనం ఎక్కువ భారం కలిగి ఉండకుండా కొన్ని దేవుడు మన జీవితంలో మైనస్ చేసేస్తుంటాడు అన్నమాట. వస్తు వాహనాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా కదా, అవునా కదా, ఎక్కువ అవి మనం చేసేస్తుంటాడు. ఎందుకంటే మన 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 ధనం ఎక్కడుండనో. దీప్తి వాళ్ళ ఇంట్లో ఒక నెక్లెస్ పెట్టుకుందాం, మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎప్పుడు వేసుకోవాలన్నా ఇది. మా ఆయన పెళ్లి రోజు తీసి ఇచ్చాడు, కానీ ఎప్పుడెప్పుడు వేసుకుని ఉంటుందా? మనసు అంతా అక్కడే ఉంటుందా? అందులో ఏం లేదనుకో, ఉండవు. కానీ నీవు ఫోకస్ ప్రభువు మీద నుంచి, వాక్యం మీద నుంచి ఏం కావద్దు, డైవర్ట్ కావాలి. అది దట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. చూసారా? ఏంటంటే 3 బుద్ధిమంతుల సంగతి చెప్పారు. మరో చెప్పారన్నా, బండ మీద తన ఇల్లు కట్టుకున్నా ఇప్పటికైనా సరే నీ జీవితం పశ్చాత్తాపడు. బండ మీద కట్టుకో, లేకపోతే ఎప్పటికైనా ఏమవుతుంది? అది కొలాప్స్ అయిపోతుంది. డబ్బు మీద కట్టు, అది అయిపోద్ది. డబ్బు కూడా ఎగిరిపోద్దా? హలో చెప్పాలి, ఎగిరిపోద్ది. దానికి ఏమన్నా ఆల్రెడీ ఈ 2 రోజుల్లో కొన్ని ఎగిరిపోయి ఉంటాయి. కొన్ని ఏం పేరు కదా, ఈ 2 రోజులు జీతం పడింది కదా మనకి, అది నవ్వుతారు. ఆ జీతం పడి కొన్ని 2-3 రెక్కలు ఏమైపోతాయి, కొన్ని ఎగిరిపోయి ఉంటాయి, కొన్ని మిగిలి. అవి గట్టిగా పట్టుకోవాలనుకో, ఆ రెక్కలు రాగానే అది కూడా ఏమవుతాయి, అవి కూడా ఎగిరిపోతాయి. దాని మీద కట్టుకోబాక నీ జీవితం. అవన్నీ టెంపరీ. మనం జీవితాన్ని అనుభవిస్తాను. దేవుడు ఒక బస్తా బియ్యం, ఆ పప్పు ఉప్పు తెచ్చుకొని నీ జీవితానికి అంతవరకే. అంతేకాని దాని మీద పెట్టినావా? ఇక ఆ మధ్యలో బ్యాంకుల్లో దొంగతనాలు చేసేవాళ్ళు తెలుసా మీకు? ఎవడన్నా పెద్ద సూట్ కేసు పట్టుకొని వచ్చారనుకో, వాడి వెనకాల లైన్లో నిలబడి ఒక 50 రూపాయల నోటు కింద పడేస్తాడు అన్నట్టు. లేక ఒక 4-5 50 రూపాయల నోట్లు కింద పడేస్తాడు. కింద పడేసి, సార్ ఇది మీదా అంటాడు. ఆవిడ మీడా అంటే ఈడేమనుకుంటాడు, అరే ఏదైనా నాదేనని కిందకు వంగుతాడు. దాంట్లో అవన్నీ చెదిరిపోయాడు. అందరూ కొంతమంది ఉంటారు వాళ్ళే. కిందకు వంగి వీడు తీసుకుంటాడా లేదా ఎవడన్నా డబ్బు? ఎవడికి చేదయ్యా? కానీ వీడు ఏం వేస్తాడు? ఎర్ర వేస్తున్నాడు అన్నట్టు. ఎవరికి? ఇక్కడ పక్క వీడిది కొట్టేయడానికి సూట్ కేసులో. ఆలోచించేస్తున్నావా? అవన్నీ టెంపరీ. దేవుడు అనుభవించడానికి ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయి. కానీ అసలు విషయం ఇది, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ ఆ ఇల్లు కుప్పకోలేదంట. ఎందుకు? దీని మీద కట్టాడు. కొంతమంది ప్రేమికుల మీద కడతారు. మళ్ళీ ఆడు నీకన్నా మంచి అందగత్యం కనిపించింది అనుకో, ఏం చేస్తాడు? బ్రేక్ డౌన్ అంటాడు. బ్రేక్ డౌనా ఏదది? బ్రేక్ డౌన్ అయిపోయినట్టే.
వాడి మీద నీ మనసు కేంద్రం పెట్టేవాడికి ఏమవుతుంది? నిజంగానే బ్రేక్ డౌన్ అయిపోయి 33 అది ఎక్కడ మెంటల్ హాస్పిటల్ ఎక్కడ 10 అక్కడ అన్ని బ్రేక్ డౌన్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఉండేది అక్కడ తెలుసా? ఆ బండిలో ఉండేవి అక్కడ హాస్పిటల్లో బ్రేక్ డౌన్ కదా, కుప్పకూలిపోయినాయి అన్నట్టు. ఎందుకంటే బండ మీద లెక్క ఏసై మీద దేని స్థిరమైన వాటి మీద మనసు పెట్టలేదు కనుక బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడ ఉన్న జాయిన్ అయిపోతారు చాలామంది. కదా? ఎస్. సో మనుషుల మీద కట్టుకో. నెంబర్ 2, ఎస్, కిందనున్న పాతాళం తప్పించుకున్నాను అసలు. కొంతమంది భలే చెప్తారు జవాబు, ఏమా నరకం చనిపోతాయి ఎక్కడ పోతామా అంటే, ఏమోనయ్యా అంతా పైనోడిద్దయ్యా, అంతా పైనోడిద్దయ్యా, పైన దయ ఉంది కాబట్టి ఇంకా నువ్వు బ్రతికున్నావు, వాక్యం వింటున్నావు కదా. ఇప్పటికైనా నీ జీవితం పశ్చాత్తాపడు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటమ్మా? నేను చెప్పాను ఎట్లా పాతాళం ఎట్లా తప్పించుకోవాలి, 4 స్టెప్స్ చెప్పాను. నెంబర్ 1, పాపినని గ్రహించాలి. ఎవరు చెప్తారు నీకు? వాక్యం చెప్తుంది కాబట్టి. నెంబర్ 2, పశ్చాత్తాపడు. చేసిన వాటి విషయమే పశ్చాత్తాపడు. ప్రభావం ఉన్నాయన నేను చేశాను కదా. ఎందుకు తెలియదు? ఆ దేవునికి తెలియదు, తెలుసు కానీ నువ్వు ఒప్పుకోలేదు. నెంబర్ 3, ఆ పాపము ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? అది మరియమ్మ దగ్గర కాదు. కొంతమంది ఫాదర్ గారు చెవిలో పోయి చెప్తారు, అయ్యా ఇది ఆయనకే దిక్కులేదు, ఆయన ఎవరు చెవిలో చెప్పాలి? ఆయన కూడా మనలాంటి మనిషినా? సో ఫాదర్ గారి చెవిలో, వాళ్ళ భార్య గారి చెవిలో చెప్పొద్దు, మరి ఎవరి చెవిలో చెప్పాలి? మనకు మధ్యవర్తి ఒకడే కదా. నో మీడియేటర్. మరియమ్మ చెవిలో, ఆమె చెవిలో, ఈయన చెవిలో అనవసరం అన్నాడు. కన్ఫెస్ అండ్ ఫర్సేక్. నెంబర్ 4, కొత్త జీవితం ప్రారంభించు. పాత విషయాలు, పాత దోస్తులు, పాత రిలేషన్షిప్స్, అవసరమైతే పాత ఫోన్ తీసి పడాయి కదా, అన్నీ తీసే పాతవి. నీ జీవితం ఇంకేమి ఉండకూడదు? పాత ఉండకూడదు. అవి పాత కొత్త 2 మిక్స్ చేసాం అనుకో, మళ్ళీ వెనక్కి లాగిపోద్ది. ఏది లాగుద్ది చెప్పండి? ఏది లాగుద్ది? పాతదా కొత్తదా? పాతదే లాగుద్ది అనమాట. ఎందుకు? పాతదానికి చాలా పవర్ ఉంటుంది కదా. పాత దోస్తులకి ఏంటి, చాలు దీప్తి నాకు నడు పద మూవీ పద. మీకు చెప్పిన మా దోస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, రే మనందరం దోస్తులు కలుస్తున్నాం, ఒక ఫామ్ హౌస్ అద్దెకి తీసుకొని అక్కడ వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాం అన్నారు. ఏం రిలాక్స్ అవుతారా అక్కడ పోయాను. ఇంట్లో రిలాక్సేషన్ మా వదిన ఇవ్వట్లేదు. అది వేరే రిలాక్సేషన్, ఇది వేరే రిలాక్సేషన్ అంట. ఎక్కడ? ఫామ్ హౌస్. ఇంతకు ఏం రిలాక్సేషన్ చెప్పండి? అది తాగి ఏం పెడుతున్నా డ్యాన్సులు ఏంటి? డీజేలా బీజేలా? అయ్యా నాకు కాదు కదా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ డీజేలు బీజేలు తర్వాత ఇంకేంది రిలాక్సేషన్ అంతా లేదు, కొత్తవి. ఇప్పుడు ఏం చేశారు? నన్ను పిలవటం ఆపేశారు అన్నమాట. హల్లెలూయా అనుకున్నాను నేను కదా. అవునా కదా? ఎందుకు? పాత వాటిలో ఏముంటారు, చాలా పవర్ లాగ్ పడేస్తాను వెనకకి నేను. అన్లెస్ యూ గ్రో, దేవుళ్ళు ఎదిగితే తప్ప దాన్ని చెప్పలేము అన్నట్టు కదా. ఎస్. మూడోది ఎవరన్నమా? మూడోది ఎవరు? మూడో బుద్ధిమంతుడు ఎవరు? అనేకులను నీతి మార్గంలో అనుసరించి ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు. నేను ఇంకో గుర్తుపెట్టాలి ఏంటంటే, కొంతమంది నీతి మార్గం నుంచి చెడు మార్గంలో ఆగుతున్నారు కొంతమంది కదా. నీతి మార్గంలో చెడు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మనుషులతో కదా. 3 సార్లు చెప్పాను. దేవుడు మన వెనుకలు ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎలాగుంది మన పరిస్థితి? మనం బుద్ధిమంతులంగా ఉన్నావా లేక బుద్ధిహీనంగా ఉన్నావా? అసలు ప్రభు ఉన్నాడా నీలో? నీ జీవితంలో చేంజ్ కనిపిస్తుందా? నీ జీవితంలో మార్పు కనిపిస్తుందా? ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైనటువంటి మరి క్రియేషన్గా లేక క్రీచర్గా నువ్వు ఉన్నావా? లేక పాత వ్యక్తిగానే నీ జీవితం కొనసాగిస్తూ ఉన్నావా? ఆలోచన చేద్దాం.